హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అప్పాలండి. ఈ అప్పాలకు కావాల్సినవి నువ్వులు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని ముందుగా రెడీ పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాసుకి ఒక గ్లాస్ వాటర్ చొప్పున తీసుకుంటున్నాను. గ్లాస్ పిండి అన్నది సమానంగా ఉండాలి. మనం వాటర్ ఎట్లా తీసుకుంటామో గ్లాస్లో పిండి కూడా సమానంగా ఉండాలి. ఒకటికొకటి సరి చొప్పున సరిపోతాయని ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. దాని తర్వాత ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ అందులో వేసేయాలి. ఆయిల్ వేడిగానే ఇవన్నీ అందులో వేసేయాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాల్ట్, కారం అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి వేగడానికి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కావాలనుకుంటే మనం పల్లీలు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు సాల్ట్ తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అయినా కారం అయినా నాకు సరిపోయినంత వేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో పోపు పెట్టి చేయడం వల్ల అప్పాలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ మోడల్లో. కరివేపాకు ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇవి సరిపోయినాయి. కొంచెం తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కలిపేటప్పుడు. బాగా ఎసరు రావాలండి పిండి. ఇలా నీళ్ళు మరల కాగుతున్నప్పుడు మంచిగా పిండి వేసి కలపాలి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నాం. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఈ పిండిని ఇప్పుడు ఎసరులో వేయాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. సిమ్లో పెట్టేసి కలపచ్చు, లేదా ఆఫ్ చేసి కలిపిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఉండలు లేకుండా మంచిగా కలిపి మొత్తం ఉండలు అనేవి ఉండకూడదు. అలా కలిపి ఇలా ఈ స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ సిమ్లో ఉంచాలి. చాలా బాగా మగ్గిపోతుంది. వాటర్ తక్కువైనాయి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ చేయి పచ్చిగా చేసుకొని కొన్ని కలుపుకొని మంచిగా మర్దన చేసుకు బాల్స్ రావాలండి. పిండి మంచిగా పిసకాలి. మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం తడి వాటర్తో చేయి తడుపుకుంటూ ఇలా ఉండ మొత్తం పిసకాలండి. ఇలా టచ్ చేస్తే మెత్తగా సరిపోతుంది పిండి. నాకు ఈ గ్లాస్ సెట్ క్వాంటిటీకి ఇంత అయింది. ఇది ఒకటే పిండిని మనం ఇలా ఫింగర్స్ టైప్లో చేయొచ్చు, అలా అప్పాలాగా. ఆ కొన ఈ కొన జాయింట్ చేస్తే చేగోడీలు. ఒకటే పిండితో 3 టైప్స్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలో ఎట్లా కావాలో పిల్లలు ఎట్లా ఇష్టపడతారో అలా చేసుకోండి. పిల్లలు ఇట్లా తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో, అందుకే ఇలా చేస్తాను. ఒక పిండి అంటే 3 రకాలు చేసుకోవచ్చు సేమ్ పిండితో. చాలా క్రిస్పీగా వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.